చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి గారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ బర్త్‌డే చిరంజీవి గారికి 70 ఇయర్స్ అంటే అసలు ఆ నంబర్ కూడా చాలామంది ఆయనకి 70 కాదు 30 అని, 25 అని, ఆయన క్యూట్ 22 అని చాలామంది ఫ్యాన్స్ కూడా అంటే కామెంట్స్ పెట్టడం అంటే అప్పుడే చిరంజీవి గారు 70 ఇయర్సా అన్నవాళ్ళు కూడా అంటే చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. 70 ఇయర్స్‌లో కూడా ఇంత మంచి డాన్సులు అంటే నీకేమనిపించింది? అంటే అయినా అంటే మా ప్రోగ్రామే మెగా 70 యెస్. చిరంజీవి గారికి 70 ఇయర్స్ మీరు విన్నాక మీకేమనిపించింది? 70 ఇయర్స్ అంటున్నారు గానీ, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ హ్మ్. చిరంజీవి అంటే మన హిందూ మైథాలజీ ప్రకారం కూడా 7 చిరంజీవులు ఉంటారు కదా! హ్మ్. మన మెగాస్టార్ చిరంజీవి కొణిదెల 8థ్. బా! 8దో చిరంజీవి అంటే ఆయన చిరకాలం నిలిచిపోతారు. హ్మ్. ఆయనకి అసలుకి 70 ఈజ్ జస్ట్ నంబర్. 70 అంటే అది ఆయనకి 7 డెకేడ్స్‌లా లేదు. అవును. ఆయన అంటే చిరంజీవిలాగా 8థ్ చిరంజీవిలా నిలిచిపోతారు. హ్మ్. అంతే. నేను దానికి మించి ఆయన ఇంక 70 అని నాకు అనిపించట్లే. ఎవరికైనా అనిపిస్తదా 70 అని ఆయన చూస్తే? అసలు ఆ 70 అన్నా కూడా ఆయన 70 70 అంటే అయినా, అలా 100 కనపడదు. అయినా, 120 అయినా అట్లనే ఉంటారు. అండ్ దాని తర్వాత కూడా చిరకాలం నిలిచిపోయే అతనే చిరంజీవి. మన తెలుగు అంటే ఎవ్రీవన్ నోస్ తెలుగు మైథాలజీ. అశ్వత్థామ వీళ్ళందరికీ, హనుమాన్ వీళ్ళందరికీ ఉంది కదా! హ్మ్. ఆయన మన చిరంజీవి. గ్రేట్. అంతే. హ్మ్. చిరకాలం నిలిచిపోతారు మన గుండెల్లో. కానీ ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఒక శిఖరంలాగా తెలుగు సినిమా అవ్వచ్చు. అంటే కొన్ని దశాబ్దాలు ఆయన ఇంకా మెగాస్టార్‌గా నిలబడడం మనందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు ఈ హీరోలు అంటే ఇప్పుడు జనరేషన్ కూడా ఆయన ఇన్‌స్పైర్ అయ్యి రీసెంట్‌గా ధనుష్ గారు కూడా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టడం కుబేరా ఫంక్షన్‌లో. ఒక ఆపదలో, కష్టంలో ఉన్న ఏ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏ సామాన్య మనిషి అవ్వచ్చు, ఆయన అభిమాని అవ్వచ్చు. ఆయన ముందుండే చిరంజీవి గారు అంటే ముందుంటాడు ఆయన ఎప్పుడు కూడా. అలాంటి చిరంజీవి గారికి కొన్ని అంటే ఆయన సినిమాల మీద అవ్వచ్చు, ఆయన వ్యక్తిగతంగా అవ్వచ్చు, కొంతమంది అంటే టార్గెటెడ్‌గా అంటే చిరంజీవి గారి మీద నెగెటివ్ కామెంట్స్ కానీ సోషల్ మీడియా అవ్వచ్చు, బయట అవ్వచ్చు. ఇలాంటియన్నీ చూసినప్పుడు అంటే ఇనయ మీకు పర్సనల్‌గా అంటే మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఎవరైనా ఒక కామెంట్ పెట్టినా కూడా మీరు రిప్లై ఇస్తూ ఉంటారు. నేను చాలా చూసాను కూడా. చిరంజీవి గారి మీద ఆ నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి అవ్వచ్చు, ఆయన మీద నెగెటివ్ క్రియేట్ చేసే వాళ్ళకి కూడా మీరేం చెప్తారు? అంటే మీ సైడ్ ఏం చెప్తారు? నేను నెగెటివ్ చూడలేదు ఆయన గురించి. అంటే జనాలు అంటే చిరంజీవి గారు అంతా ఇప్పుడు ఒక మంచి ఇప్పుడు దేవుళ్ళకి కూడా వన్ సైడ్ ఒక మంచిగా దేవుడిని పోర్ట్రేట్ అవుతే ఇంకొక చోట నెగెటివ్ చేసేవాళ్ళు కానీ అంటే ఎక్కడో చోట కాదు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. ఇలాంటి అంటే మీ కంట కూడా పడుతుంటాయి. చిరంజీవి గారి సినిమాల మీద మాట్లాడుతుంటారు. లేదంటే చిరంజీవి గారి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు పక్కన పెట్టి అంటే ఆయన ఏదో ఒకటి ప్రొవోక్ చేయాలి, ఆయన ఏదో ఒకటి అనాలి అని చాలామంది కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాం. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు కదా! ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు వేరే ఎలాంటి పని లేకుండా ఇట్లాంటివి క్రియేట్ చేస్తారు. ఆయన దేవుడండి. ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారు, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు. ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి ఎంతమంది వస్తున్నారు. ఆయన ఒక శిఖరం అంతే. ఆయన్ని ఇట్లాంటి చిన్న చిన్న అల్లాట ఇప్పుడు ఎవరెస్ట్ ఉంది. ఎవరెస్ట్‌కి చిన్న చిన్న ఫ్లైస్ వెళ్ళి ఏమైనా చేస్తాయా? ఏమైనా జరుగుతుందా ఎవరెస్ట్ శిఖరంకి? ఆయన అంతే ఎవరెస్ట్. ఆ ఎవరెస్ట్‌కి ఇలా బీస్, ఫ్లైస్ ఇలా వచ్చి ఎన్ని వాళ్ళ ఏం కావు. అవే పోతాయి. ఆయన అక్కడే ఉంటారు. అవును. అంటే ఆయన సినిమాలు కూడా ఆయన చూడని ఇండస్ట్రీ హిట్లు లేవు. ఆయన చూడని 100 డేస్ అవ్వచ్చు, 300 డేస్ అంటే ఆయనకంటే ఆయన హిట్ చూడని సినిమాలు ఎవరికి ఉన్నాయండి? హిట్లు లేవు. బ్లాక్‌బస్టర్స్, కానీ సూపర్ చిరంజీవి హిట్స్. గారి సినిమాలు గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే అంటే ఆయన యాక్టింగ్ అంటే స్టోరీలు, సినిమాలు పక్కన పెడితే చిరంజీవి గారి యాక్టింగ్ కానీ, చిరంజీవి గారి లేటెస్ట్ హీరోలతో పోటీ పడే తత్వం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆయన సినిమాల మీద కూడా అంటే చిరంజీవి గారి సినిమాలు బాగాలేదని కొంతమంది, ఆయన సినిమాలు ఆడటం లేదని కొంతమంది, ఇలాంటి ఎప్పుడల్లా చూసినప్పుడు కొంచెం బాధపడే అంటే మీకు అనిపించదా? నాకు అసలు ఏం అనిపించదు. ఎందుకంటే ఆయన లెజెండ్. ఆయన కంటే మించిన వాళ్ళు ఎవరిని చూపించలేరు. ఆయన సినిమాలు నెక్స్ట్ లెవెల్. ఆయనకి హిట్కి ఫ్లాప్కి సంబంధం లేదు. హీజ్ అ మెగాస్టార్ అంతే. ఎవరెస్ట్ లాగానే ఆయన ఎప్పుడు అట్లానే నిలిచిపోతారు నా మనసులో, చూసే వాళ్ళ మనసులో, ఆయన అభిమానుల్లో. ఎవరు చిన్న చిన్న వాళ్ళని పట్టించుకోకండి. అసలు వాళ్ళకి అసలు ఏంటి, వాళ్ళకి ఇంటర్వ్యూలో వాళ్ళ గురించి మాట్లాడేది కూడా వేస్ట్ మనం చెప్పాలంటే. ఆ నెగిటివ్ హేటర్స్ వీళ్ళందరూ పనికి మాలినోళ్ళు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ వేస్ట్. అంటే ఇప్పుడు ఎంత మంచి చేసినా కూడా అంటే మంచి కంటే చెడును చూపించడం కానీ లేదంటే చెడు మాట్లాడుకోవడం కానీ ఒక వ్యక్తి గురించి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఇప్పుడు చాలా డెవలప్ అయిందంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది అంటే కొన్ని ఛానల్స్లో అనలిస్టులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ అంటే వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు.
అంటే చిరంజీవి గారిని ఇష్టపడే వ్యక్తులందరూ అంటే అలాంటి వీడియోస్ చూస్తూ కానీ అంటే చిరంజీవి గారు చేసిన మంచి పక్కన పెట్టి ఏదో ఫేమస్ నేను అవ్వడం ఒకటి కోసం చెప్పనా? ఉమ్, ఇప్పుడు ఈ కాలంలో ఫేమస్ అవ్వడం అంటే అందరికి ఒక క్రేజ్ అయిపోయింది ఫేమస్ అవ్వాలి అని. పాజిటివ్ గా ఎవడు ఫేమ్ అవుతున్నాడు, ఎవడికి వస్తుంది పాజిటివ్ గా, ఎవడికి ఏం రాదు. ఉమ్, పాజిటివ్ గా పెట్టిన వాళ్ళకి, నేను ఇది చేసిన, సేవలు చేసిన, పాజిటివ్ చేసిన వాళ్ళకి ఏమీ రాదు. ఉమ్. ఒక్క మాట నెగిటివ్ గా మాట్లాడినా, ఒక్క బూతు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడినా మాట్లాడితే అయిపోద్దా? వాళ్ళ మైండ్ సెట్ అంతే ఉంది, వాళ్ళు ఎదగట్లేదు. ఉమ్, ఒక్క నెగిటివ్ మాట్లాడితే మేము ఎదిగిపోతాము. ఇన్ ద రియాలిటీ వాళ్ళకి అది లేదు. ఉమ్, వాళ్ళకు ఒపీనియన్ కూడా ఉండదు. కానీ మేము ఎట్లా వైరల్ అవ్వాలి, ఎట్లా ఫేమస్ అవ్వాలి, ఏం చేయాలి. నెగిటివ్ ఈజ్ ద వెరీ ఈజియెస్ట్ వే టు గెట్ ఫేమ్ దీస్ డేస్. ఈ రీల్స్ ఇవంతా మరీ ఎక్కువ రోజులు ఉండవు. ఒక కొన్ని రోజులు, just 10 months. ఎక్స్పైరీ డేట్ జస్ట్ ఒక 5 to 1 వీక్ ఉంటుంది. ఈ రోజు ఒకడు వస్తే రేపు ఇంకొకడు వస్తున్నాడు. ఆ టాపిక్ మళ్ళీ గుర్తుండదు ఎవరికి. అవును. వీళ్ళు జస్ట్ టైం పాస్కి చేస్తారు. నేను చెప్పాను కదా, వాళ్ళకి పని అస్సలు పని ఉండదు.